పరమాత్మ అడుగు వేయాలంటే మనలో శక్తి ఉండాలి. ఆ శక్తి లేదు. దేనివల్ల పోతుంది? బాగా తినడం వల్ల, బాగా తాగడం వల్ల. మనలో తేజస్సు పోతుంది. ఆ తేజస్సును దయచేసి తెచ్చుకోవాలంటే మరొక మారు ప్రతిరోజు గుర్తు చేస్తుంది మహాభారతం. ఆదివారం మాంసాహారాలు, మత్తు పదార్థాలు విసర్జించుదాం. 3 పూటల తిందాం. ఆదివారం సాత్వికమైన భోజనం తిందాం. ప్రతి పురుషుడు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఇంటికి యజమాని నేను మగాడిని అనుకుంటున్న పురుషులందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. స్నానం ఆచరించి ఇంటిలో పురుషుడే దీపాన్ని పెట్టాలి. ఇంటి యజమాని దీపం పెట్టాలి. మీకు అనుమానం రావచ్చు కొత్త వారికి, ఏమనుమానం? ఇంటికి దీపం ఇల్లాలి కదా, ఇల్లాలు పెడుతున్న దీపం అని అనుమానం రావచ్చు. ఇందాకే చెప్పుకున్నాం, ఇంటిలో దీపం పెట్టడం అంటే శ్రీమాత వంశాన్ని అందించడం అనే దీపాన్ని వెలిగింది తప్ప ఇంటి దీపాన్ని వెలిగించడానికి కాదు. ఇంట్లో దీపం వెలిగించేది మహాత్ముడు, యజమాని, పురుషోత్తముడే వెలిగించాలని చెప్తుంది శాస్త్రం. అది బ్రహ్మముహూర్తంలో వెలిగించాలి. అది పరమ పవిత్రమైన సమయం. దీనివల్ల మనుషుడిలో తేజస్సు ఉత్పన్నమవుతుంది. ఆ తేజస్సు నిన్ను సన్మార్గం వైపు నడిపించడం అనే విషయాన్ని బహు జాగ్రత్తగా పట్టుకోండి. ఆదివారం మాంసాహారాలు, మత్తు పదార్థాలు విసర్జించుదామా? విసర్జించుదాం అన్న వాళ్ళందరూ జై శ్రీరామ్ అన్నారు. దయచేసి ఇంత పరమాత్మకమైనటువంటి అవకాశం రాదండి. ఇన్ని సంవత్సరాలు తిన్నాం, తాగాం, చాలదా? ఒక్క ఆదివారం వదిలేద్దాం. మహాభారత ప్రవచనంలో ఒక్క ఆదివారం 3 పూటల తిందాం శాకాహారం, కానీ మాంసాహారం వదిలేద్దాం. బయట తినద్దు, ఇంట్లో తేవద్దు. ఆదివారం పరమ పవిత్రమైన రోజండి, పరమ శక్తివంతమైనటువంటి రోజు. అలాంటి రోజున మహాభారత ప్రవచనం అంతర్గతంగా నేను మాంసాహారాలను, మత్తు పదార్థాలను విసర్జిస్తున్నానని ప్రతిజ్ఞ చేద్దామా? దయచేసి మీ ఆత్మకి వదిలేస్తున్నాను. ఎంతమంది అనుకుంటారో అంతమంది చేతులు పెట్టారు. రాలేరా? చేయలేరా? అంత ధైర్యం మీలో లేదా? వీరుడు కాదా మీరు? ఆదివారం మాంసాహారాన్ని విసర్జించే వీరత్వం లేదా? శూరత్వం లేదా? శూరుడు కాదా మీరు? అంతేనా? శివ అనండి దయచేసి. మహాభారత ప్రవచన సాక్షిగా ఈ ఆదివారం నుండి మత్తు పదార్థాలు, మాంసాహారాలు బయట కానీ ఇంటిలో కానీ ముట్టము, విసర్జించాం. మహాభారతానికి కానుకగా ఇచ్చేశాం. ఈ జన్మ బ్రతుకున్నంత కాలం ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు వధించాం. శుభం భూయాత్ నమో ధైర్యస్తు అన్నట్టు